హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అన్వేష మిస్ట్రీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక అద్భుతమైన ప్లేస్ అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ హంపి నగరాన్ని ఇంత అద్భుతంగా కట్టినటువంటి గొప్ప వీరుడు, గొప్ప మహారాజు శ్రీకృష్ణదేవరాయల యొక్క సమాధిని అయితే ఈ వీడియోలో నేను మీకు చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ సమాధి తుంగభద్ర నది మధ్యలో అయితే శ్రీకృష్ణదేవరాయలని ఇక్కడ సమాధి చేశారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్పారు. సో ఈ వీడియోలో నేను మీకు తుంగభద్ర నది మధ్యలో ఉన్న శ్రీకృష్ణదేవరాయల యొక్క సమాధిని అయితే చూపించబోతున్నాను. ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు సమాధి దగ్గరికి అయితే వచ్చాను. చూస్తున్నాను కదా, అక్కడ ఉంది ఆయన సమాధి. సో కొద్దిగా మనం నది లోపలికి అయితే నడుచుకొని వెళ్ళాలి. అక్కడ వెళ్ళేసే సమాధి ఇలా ఉంది క్లియర్గా ఈ వీడియోలో అయితే చూద్దాం. ఫ్రెండ్స్, చూసారు కదా ఫ్రెండ్స్, శ్రీకృష్ణదేవరాయల వారి సమాధి. బట్ నాకైతే ఇది ఇక్కడ చాలాంటివైతే ఇలాంటివి ఉన్నాయి. బట్ ఇది సమాధినేనా అని చెప్పేసి నాకైతే డౌట్ వస్తుంది. బట్ లోకల్స్ చెప్పిన దాని గురించి, ఇంకా దీని గురించి గూగుల్లో రీసెర్చ్ చేసి, ఇంకా గూగుల్ మ్యాప్స్లో కూడా దీన్ని శ్రీకృష్ణదేవరాయల సమాధి అని చెప్పేసి మార్క్ అయితే చూపిస్తుంది. సో చూస్తున్నారు కదా, నార్మల్గా సమాధులు ఎట్లా ఉంటాయి, జస్ట్ ఒక షేప్లో అలాగా ఉంటుంది. బట్ శ్రీకృష్ణదేవరాయల వారి సమాధి మాత్రం సుమారుగా ఒక 50 నుంచి 100 పిల్లర్స్ ఉంటుంది. ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, చాలా అద్భుతంగా ఉంది. 100 పిల్లర్స్ అయితే సమాధి ఇది. ఫ్రెండ్స్, చూసారు కదా శ్రీకృష్ణదేవరాయల వారి సమాధి. సో మీకేమనిపిస్తుందో కమెంట్ చేయండి. ఈ ప్లేస్ని గవర్నమెంట్ వారు అంతగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఇది గవర్నమెంట్ పట్టించుకొని ఈ ప్లేస్ని కూడా నీట్గా మెయింటైన్ చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నాకైతే అనిపిస్తుంది. మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ని తెలియజేయండి. ఎందుకంటే నేను ఇలాంటి ఎన్నో అద్భుతమైన వీడియోలు మీ ముందుకైతే నేను తీసుకొస్తాను. సో మనం మళ్ళీ ఇలాంటి ఒక అద్భుతమైన వీడియోలో మళ్ళీ మీ ముందుకైతే నేను వస్తాను. అంతవరకు సెలవు. బై ఫ్రెండ్స్.